నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్ లో కమెడియన్ గా ఓ ఊపు ఊపిన వారిలో సుమన్ శెట్టి మొదటి వరుసలో ఉంటారు. అమాయకత్వంతో కూడిన హాస్యాన్ని పండించడంలో ఆయన దిట్ట. 15 ఏళ్ల పాటు సినిమాలు చేసి ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. కొన్నేళ్లుగా సినిమాల్లో పెద్దగా కనిపించని సుమన్ శెట్టి ఇప్పుడు బిగ్ బాస్ 9 లో ప్రత్యక్షమై అందరినీ సర్ప్రైజ్ చేశారు. ఈ జనరేషన్ కి సుమన్ శెట్టి గురించి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆయన జర్నీ గురించి తెలిస్తే మాత్రం వావ్ అనకుండా ఉండలేరు. సుమన్ శెట్టి స్వస్థలం విశాఖపట్నం. 1983 జూన్ 9న జన్మించారు. సినీ రచయిత సత్యానంద్ ఆయనలోని నటుణ్ణి గుర్తించి సినిమాల్లో ప్రయత్నించమని ప్రోత్సహించారు. అలా తేజ దర్శకత్వంలో 2002లో వచ్చిన జయన్ సినిమాతో సుమన్ శెట్టి టాలీవుడ్ కు కమెడియన్ గా పరిచయం అయ్యారు. ఆ సినిమాలో అలీబాబాగా ఆయన పంచిన వినోదాన్ని అంత తేలిగ్గా మర్చిపోలేం. మొదటి సినిమాకే బెస్ట్ కమెడియన్ గా నంది అవార్డు అందుకున్నారంటే ఏ రేంజ్ లో నవ్వుల వర్షం కురిపించారో అర్థం చేసుకోవచ్చు. జయన్ తర్వాత సుమన్ శెట్టి వెనుతిరిగి చూసుకోలేదు. స్టార్ కమెడియన్ గా దశాబ్దం పాటు ఆయన కెరీర్ దిగ్విజయంగా కొనసాగింది. కబడ్డీ, 7/G బృందావన్ కాలనీ, యజ్ఞం, ధైర్యం, రణం, ఉల్లాసంగా ఉత్సాహంగా, దొంగల బండి, బెండప్పారం ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో కట్టిపడేశారు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, భోజ్పురి భాషల్లో దాదాపు 300 సినిమాల్లో నటించారు. 2002 నుంచి 2012 మధ్యకాలంలో టాలీవుడ్ మోస్ట్ బిజీ ఆర్టిస్టులలో సుమన్ శెట్టి ఒకరు. ఆ సమయంలో కొందరు యంగ్ హీరోల కంటే ఈ కమెడియనే ఎక్కువ పేరు, డబ్బు సంపాదించారు అనటంలో అతిశయోక్తి లేదు. అయితే ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం సుమన్ శెట్టికి ఉన్న గొప్ప లక్షణాల్లో ఒకటి. తన తొలి చిత్ర దర్శకుడు తేజను గాడ్ ఫాదర్ గా భావిస్తారు. ఆయన సూచనతో అప్పట్లో హైదరాబాద్లోని మణికొండలో మంచి ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇంటి విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఇంకో విశేషం ఏంటంటే తన ఇంటిలో డైరెక్టర్ తేజ పేరు మీద ప్రత్యేకంగా ఒక రూమ్ ని కేటాయించారు. ఆ రూమ్ లో తేజ ఫోటో ఉంటుంది. దీన్ని బట్టే సుమన్ శెట్టి మనస్తత్వం ఎంత గొప్పదో అర్థమవుతోంది. కొన్నేళ్లుగా సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్న సుమన్ తన కుటుంబంతో కలిసి వైజాగ్ లో నివసిస్తున్నారు. ఎంత పేరు, డబ్బు ఉన్నా ఆయన హంగు ఆర్భాటాలకు దూరంగానే ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. బిగ్ బాస్ అంటేనే వివాదాలకు, గొడవలకు పెట్టింది పేరు. అలాంటి బిగ్ బాస్ షోలో సుమన్ శెట్టి లాంటి ఇన్నోసెంట్ పర్సన్ రాణించగలడా అనే అనుమానాలు మొదట వ్యక్తమయ్యాయి. అయితే సుమన్ ఓవైపు అవసరమైన సమయంలో ధీటైన సమాధానాలు చెబుతూనే మరోవైపు తనదైన కామెడీ టైమింగ్తో ఆకట్టుకుంటున్నారు. దీంతో సుమన్ శెట్టికి రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో సినిమాలు చూసిన సుమన్ని అభిమానించిన వారు ఇప్పుడు బిగ్ బాస్ షో చూసే అలవాటు లేకపోయినా ఆయనకు ఓట్లు వేస్తున్నారంటే ఏ రేంజ్ సపోర్ట్ లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఆయన విన్నర్ కావాలని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.